తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. అంబరాన్ అంటేలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు చిన్న పెద్ద సిద్ధమయ్యారు. హైదరాబాద్ అయితే డీజే మోతలతో మారుమోగిపోతోంది. హోటల్స్, పబ్స్, క్లబ్ల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసులు సైతం న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కొర్రకారు హద్దు మేరకుండా ఆంక్షలు విధించారు. ఇక గచ్చిబౌలి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, మరి కొన్ని గంటల్లోనే న్యూ ఇయర్ వేడుకలకు అంతా సిద్ధమైన పరిస్థితి. ఎట్లాంటి వాతావరణం కనిపిస్తోంది? ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి మీరున్న దగ్గర? యానుశ్రీ, మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరానికి వెల్కమ్ చెప్పడానికి అంతా సిద్ధమైపోయారు. ముఖ్యంగా హైదరాబాద్లో అన్ని ఈవెంట్స్ కూడా సిద్ధమైపోయాయి. నగర శివార్లు, రిసార్ట్స్ కావచ్చు, అలాగే నగరంలో ఈవెంట్స్ పేరిట చాలా పార్టీలు నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యంగా పోలీసులు చాలా సూచనలు చేశారు. క్రౌడ్ కావచ్చు లిమిట్గా ఉండాలి, ఎంతైతే లిమిట్ ఇచ్చారో అదే లిమిట్ ప్రకారం క్రౌడ్ రావడం, అలాగే సౌండ్ సిస్టమ్, ఇవన్నీ కూడా పోలీసులు సూచనలు ఇచ్చారు. సో మరి కాసేపట్లో న్యూ ఇయర్ జోష్కి వెల్కమ్ చెప్పడానికి అంతా సిద్ధమైపోయారు. మనం చూడొచ్చు, గచ్చిబౌలిలో ఉన్నాం. ఇక్కడ ఫుల్ కలర్ఫుల్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇక్కడ మనం ఉన్నటువంటి గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్లో దాదాపు 4000 మందికి ఇక్కడ క్రౌడ్కి పార్టీ అరేంజ్ చేశారు. సో నగరం మొత్తం కూడా ఇదే విధమైనటువంటి పార్టీస్ అన్ని కూడా అరేంజ్ చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు కూడా జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు పబ్స్, వీటి ప్రాంతాలలో డ్రగ్స్ విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ పార్టీలు ముగిసిన తర్వాత ఇంటికి చాలా ప్రశాంతంగా వెళ్ళిపోవాలనేది కూడా చెప్తున్నారు. అలాగే మెట్రో సేవలను కూడా పొడిగించింది ప్రభుత్వం. ఈరోజు రాత్రి 1 గంట వరకు కూడా మెట్రో రైలు నడవనుంది. సో అలాగే మద్యం సేవించిన వారు ఒక డ్రైవర్ను పెట్టుకొని, వాళ్ళు డ్రైవ్ చేయకుండా, ఏదైతే మద్యం తాగిన తర్వాత ఓన్గా డ్రైవ్ చేయకుండా ఒక డ్రైవర్ను కూడా పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవాలని కూడా చెప్తున్నారు. అడుగడుగునా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. అలాగే ఈసారి కొత్తగా డ్రగ్స్ తీసుకున్నటువంటి అనుమానం ఉంటే డ్రగ్ టెస్ట్ కిట్లను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కాబట్టి ఎక్కడ కూడా డ్రగ్స్ కావచ్చు ఇట్లాంటి మాట అనేటువంటిది పార్టీలలో వినబడకుండా చాలా ప్రశాంతంగా న్యూ ఇయర్ను జరుపుకోవాలనేది కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు అయితే అన్ని ఫ్లైఓవర్లను కూడా బంద్ చేశారు, మూసేశారు. రేపు తెల్లవారుజామున 5 గంటల వరకు నగరంలో ఉన్నటువంటి అన్ని ఫ్లైఓవర్లు కూడా మూసివేసే ఉంటాయి. సో చాలా ప్రశాంతంగా జరుపుకోవడానికి ఇవి దోహదపడతాయని పోలీసులు చెప్తున్నారు. సో ఎక్కడికక్కడ కూడా పార్టీలు కావచ్చు, ఈవెంట్స్ అన్ని కూడా కలర్ఫుల్ నింపుతున్నాయని చెప్పొచ్చు. సో న్యూ ఇయర్కు కొత్తగా వెల్కమ్ చెప్పడానికి యూత్ మొత్తం కూడా సిద్ధమైపోయింది. ఇటు గచ్చిబౌలియే కాదు, హైటెక్ సిటీ, అటు నగరంలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట నుంచి కుక్కట్పల్లి, అమీర్పేట, ఈ మొత్తం ప్రాంతాలలో అన్ని ఈవెంట్స్ కూడా సిద్ధమైపోయాయి.